జై శ్రీరామ్. మండు వేసవి వచ్చిందంటే మనకి గుర్తొచ్చేది ముఖ్యంగా మరుమల్లెల వాసన. అది మనసుకి ఎంతో హాయినిస్తుంది. ఒక మల్లెలని ఉంది సంపింగ, జాజులు, గులాబీ, లిల్లీ వంటి పువ్వులు ఎంత దూరం నుంచి చూసినా వాటి పరిమళం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే తెలియకుండానే గుండెల నిండా చక్కగా స్మెల్ ఆస్వాదిస్తూ ఉంటాం. మన లోపల తెలియలేని ఒక అరోమా స్మెల్ ఉంటుంది. కారణం పూల సువాసన ఆస్వాదించడం అనేది ఇంద్రియానందాన్ని కలిగిస్తుంది. ఆ పరిమళానికి సంబంధించిన అణువులు వాయు రూపంలో ముక్కు రంధ్రాల గుండా వెళ్ళి మెదడును తాకుతాయి. దాంతో ఆనందానికి సంబంధించిన హార్మోన్లు విడుదలై నరాలకు స్వాంతన కలిగిస్తాయి. అంటే పూల వాసనలు న్యూరో ట్రాన్స్మిటర్ను నియంత్రిస్తాయి అన్నమాట. అందుకే లావెండర్, గులాబీ పూల పరిమళం ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ శాతాన్ని తగ్గిస్తే, మల్లె పూల సుగంధం సెరటోనిన్ శాతాన్ని పెంచి ప్రశాంతతని, ఆనందాన్ని అందిస్తుంది. ఈ పరిమళాలు మనకి బీపీని కూడా తగ్గిస్తుందండోయ్. అందుకే మనం వీలున్నప్పుడల్లా పువ్వుల్ని కొనైనా సరే ఆ స్మెల్ని ఆస్వాదిస్తూ ఉంటే మన ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో తక్కువ ఖర్చుతో అయిపోయే ఒక రకమైన థెరపీ అనుకోండి. పైగా ఈ అణువులు జ్ఞాపశక్తి, భావోద్వేగాలకు సంబంధించిన లింబిక్ వ్యవస్థ నేరుగా తాకుతాయి. అందుకే మల్లెపూలు పేరు వినగానే మెదడులో ఏనాడో నిక్షిప్తమైనట్టు పరిమళం స్వర్ణకు రావటమే కాదు, అణువులోకి కూడా వస్తుంది. అందుకే పువ్వులా నేనా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకోకుండా కాసిన మల్లెపూలని తలలోనూ, వీలైతే స్వామివారికి లేదా అమ్మవారికి పూలు పూజిస్తూ ఆ సౌగంధాన్ని మనసారా ఆస్వాదిద్దామా.